హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్, అసలు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఒక పర్సన్ కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అతను ఏం చేయాలి? అతను కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ గ్రోత్ ఎలా ఉంది, P&L తర్వాత వచ్చి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రీసెర్చ్ చేయాలి. అలానే ఒకవేళ అతను ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పబ్లిష్ చేసే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కంపెనీ బాగా గ్రో అయ్యి తర్వాత గ్రో కాకుండా పడిపోతుంది అనుకుందాము. అలాంటి టైంలో అతను ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ చేయాలి. టైం ఉంటే చేయగలడు, ఒకవేళ టైం లేదనుకుందాం, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏదైనా ఒక సెక్టార్ గురించి పాజిటివ్గా ఉందనుకుందాం, ఫ్యూచర్లో గ్రో అవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ సెక్టార్ స్టాక్స్ మీద ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి వాటిలో కొన్ని బెటర్ స్టాక్స్ అనేటివి పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ మీకు అంత నాలెడ్జ్ లేదనుకుందాం, వాటి పెర్ఫార్మెన్స్, ఆ కంపెనీస్ యొక్క P&L తర్వాత బ్యాలెన్స్ షీట్ని అనలైజ్ చేసే నాలెడ్జ్ లేదనుకుందాం, అలానే టైం కూడా లేదనుకుందాం, ఆ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు, పాజిటివ్ డెసిషన్. అంటే ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హౌస్. ఈ డెసిషన్ తీసుకునేది అనుకుందాం, అప్పుడు ఏమేమి సెక్టర్స్ పాజిటివ్గా ఉంటాయి? ఫస్ట్ వచ్చి రియల్ ఎస్టేట్ స్టాక్స్ పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మెటల్ స్టాక్స్ అనేటివి పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ స్టాక్స్ అనేటివి కూడా పాజిటివ్గా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు, హోమ్ లోన్ తీసుకొని వాళ్ళు హౌస్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా పాజిటివ్. మీకు అనలైజ్ చేసేంత టైం లేదంటే అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్స్ని డైవర్సిఫికేషన్ చేయడం కోసం, అంటే ఒకే దాంట్లో పెట్టకుండా, యూ షుడ్ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ ద సేమ్ బకెట్. ఒకవేళ మీ ఫండ్స్ అన్ని ఒకే సెక్టార్లో పెట్టారు, ఆ సెక్టార్ ఒకవేళ డౌన్ అయింది, పోర్ట్ఫోలియో మొత్తం డౌన్ అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం మీరు డైవర్సిఫికేషన్ చేయాలి అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ వచ్చి వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి స్టాక్స్, బాండ్స్, షార్ట్ టర్మ్ డెప్ట్స్లో పెట్టుబడి పెట్టి ఇన్వెస్టర్స్కి వెల్త్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. అతను ఏ స్టాక్స్ని పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ని పోర్ట్ఫోలియో నుంచి రిమూవ్ చేయాలి, అంటే ఆ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో అని డెసిషన్ అనేది తీసుకుంటుంటారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ అనే దాన్ని మీరు బాగా గమనించాలి. ఈ టర్మ్ 1 by 1. ఒకటి కేటగిరీ టైప్, ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది ఆ మ్యూచువల్ ఫండ్కి, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ సైజ్ ఎంత, అంటే ఆ టోటల్ ఆ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఎంత ఉంది, నెక్స్ట్ రిస్క్ ఎంత ఉంది, రిస్కోమీటర్ రిస్క్ ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్ ప్లాన్ అది ఏ ప్లాన్ కింద వస్తుంది, నెక్స్ట్ వచ్చి సిప్ అంటే ఏమిటి, లంసమ్ అంటే ఏంటి, NAV నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి, పోర్ట్ఫోలియో అసలు పోర్ట్ఫోలియో అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవాలా. ఈ టర్మ్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి కేటగిరీ టైప్. ఏదైనా మ్యూచువల్ ఫండ్ అనేది ఈ 3 కేటగిరీల కింద వస్తుంది. ఒకటి వచ్చి ఈక్విటీ, 2 వచ్చి హైబ్రిడ్, 3 వచ్చి డెప్ట్ అన్నమాట. ఈక్విటీ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ మెజారిటీ వాటర్ స్టాక్స్ని యాడ్ చేసుకుంటుంటారు. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి హై రిస్క్తో కూడుకుంటాయి, అలానే హై రిటర్న్స్ అనేటివి ఇస్తుంటాయి అన్నమాట. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వీటిని ఇండెక్స్ ఫండ్స్ కూడా అని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి సెలెక్టెడ్ ఈక్విటీ, అంటే ఈక్విటీ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇండెక్స్ ఫండ్స్లో అయితే మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కంపేర్ టు సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసి. అలానే రిటర్న్స్ అనేటివి సెలెక్టెడ్ ఈక్విటీలో ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెన్స్ రేషియో అనేది
ఎక్కువ కలెక్ట్ చేస్తుంటారు. ఒకవేళ ఈ ఈ సెలెక్టెడ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈక్విటీ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా స్పెసిఫిక్ ఇండెక్స్ కంటే తక్కువ రేట్స్ ఉంటే అది పెద్దగా బాగా పెర్ఫామ్ చేయలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. దీంట్లో వచ్చి మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ హైబ్రిడ్లో మిక్స్డ్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ డెప్త్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఉంటుంది అనమాట. ఈ రెండు కంబైన్ అయిన వల్ల ఒకవేళ ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ బాగా పడ్డా కానీ డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మీకు ఆదుకుంటుంటాయి. నెక్స్ట్ వచ్చి డెప్త్ మ్యూచువల్ ఫండ్ ఇవి లో రిస్క్ లో రిటర్న్స్ అనేటివి జనరేట్ చేస్తాయి. ఈ డెప్త్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి వీళ్ళు ఎక్కువగా బాండ్స్ని యాడ్ చేసుకుంటుంటారు అనమాట. బాండ్స్ అంటే భారత్ బాండ్స్ కానీ మున్సిపల్ బాండ్స్ కానీ చాలా చాలా రకాలు ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకుంటుంటారు. కాబట్టి బాండ్సే కాబట్టి ఈ డెప్త్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు తక్కువ రిటర్న్ ఉంటుంది, అలానే తక్కువ రిటర్న్స్ అనేటివి ఇస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు వచ్చి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సెలెక్టెడ్ ఈక్విటీ ఆర్ ఈక్విటీ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతను మేనేజ్ చేస్తుంటాడు అనమాట. దానికంటూ ఎక్స్పెన్స్ రేషియో హైగా ఛార్జ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అనేటివి మీకు ఎండ్ ఆఫ్ ద డేలో బై ఆర్ సెల్ అనేది జరుగుతుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అనేది ట్రేడ్ అయ్యేది ఉండవు అనమాట. జస్ట్ ఎండ్ ఆఫ్ ద డేలోని మాత్రమే మీకు ట్రేడ్ అవుతుంటాయి. బీస్ అనేటివి ఎవ్రీ మినిట్ మీకు నిఫ్టీ బీస్ బ్యాంక్ నిఫ్టీ బీస్ అని అంటారు. ఇవి ఎవ్రీ సెకండ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. బీస్ అంటే బెంచ్ మార్క్ ఎక్స్చేంజ్ ఈటీఎఫ్ స్కీమ్. ఇవి బీస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మీకు ట్రేడ్ అవుతుంటాయి. ఐ లైక్ అది స్టాక్స్, బట్ బై ఆర్ సెల్ వెంటనే ఇమ్మీడియట్గా చేయొచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో అలా కాదన్నమాట, ఎండ్ ఆఫ్ ద డేలో ట్రేడ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చి డెప్త్ మ్యూచువల్ ఫండ్స్. డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మీకు కార్పొరేట్ బాండ్స్లో కానీ లేదా గవర్నమెంట్ బాండ్స్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నమాట. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిల్లో లో రిస్క్ లో రిటర్న్స్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ప్లస్ డెప్త్ రెండు వీళ్ళు హోల్డ్ చేస్తుంటారు. మీకు డైవర్సిఫికేషన్ అనేది ఈజీగా ఎక్కువ జరిగేది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందాక చెప్పుకున్న టర్మినాలజీస్, వాటిని వన్ బై వన్ చూద్దాం. ఎగ్జిట్ లోడ్ అనేది మ్యూచువల్ ఫండ్ ఛార్జ్ అనమాట. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది, లైక్ 1 year ఉంటుంది అనమాట జనరల్గా. ఈ 1 year లోపల కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ని కానీ సెల్ చేసామంటే వాళ్ళు చేసే ఛార్జ్ని ఎగ్జిట్ లోడ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్స్ ఆర్ బాండ్స్ కనుక్కొని వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా మేనేజ్ చేసిన దానికి వాళ్ళు వేసే ఛార్జ్ అనమాట ఈ ఎక్స్పెన్స్ రేషియో అని. నెక్స్ట్ ఫండ్ మేనేజర్ అనే అతను మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో ఏ స్టాక్స్ని యాడ్ చేసుకోవాలి, వేటిని రిమూవ్ చేయాలి, ఏంటి అనేదాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఫండ్ మేనేజర్ అనే అతను మ్యూచువల్ ఫండ్స్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు, దాని వాల్యూ ఎంత అనేది తెలిపేదే ఫండ్ సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చి రిస్కోమీటర్ అంటే మ్యూచువల్ ఫండ్ రిస్క్ లెవెల్ని తెలుపుతుంది అనమాట. హై రిస్క్ ఆర్ మీడియం రిస్క్ ఆర్ లో రిస్క్. మీ నీడ్స్కి తగ్గట్టు మీ అవసరాలకు తగ్గట్టు మీరు ఎంత రిస్క్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయగలరో అనే దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో హై రిస్క్ అంటే హై రిటర్న్స్ ఉంటాయి, లో రిస్క్ అయితే లో రిటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మ్యూచువల్ ఫండ్ ప్లాన్. 2 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డైరెక్ట్ ప్లాన్, సెకండ్ వన్ ఈజ్ ద రెగ్యులర్. డైరెక్ట్ అని అంటే ఇన్వెస్టర్ డైరెక్ట్గా ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఏజెంట్ ఆర్ బ్రోకర్ డిస్ట్రిబ్యూటర్ అనే అతను ఉండరనమాట ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో. అయితే ఇంటర్మీడియట్ ఛార్జెస్ కూడా ఉండవు, ఎక్స్పెన్స్ రేషియో కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో, అంటే రెగ్యులర్ ప్లాన్స్తో కంపేర్ చేస్తే. రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్టర్ అనే అతను బ్రోకర్ ఆర్ ఏజెంట్ సహాయంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి.
డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఈ టేబుల్లో డైరెక్ట్ ప్లాన్కి రెగ్యులర్ ప్లాన్కి డైరెక్ట్ బ్రోకర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ డైరెక్ట్లో అయితే మీకు బ్రోకర్ అనే అతను ఉండడం అన్నమాట. సో రెగ్యులర్లో అయితే బ్రోకర్ అనే అతను ఉంటాడు. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో లెస్. ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది రెగ్యులర్ ప్లాన్తో కంపేర్ చేస్తే. డైరెక్ట్ ప్లాన్లో రెగ్యులర్ ప్లాన్లో అయితే మీకు ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ ప్లాన్తో కంపేర్ చేస్తే. అలానే రిటర్న్స్ అనేటివి హైయర్ కంపేర్ టు రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్లో అయితే రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్లో రిటర్న్స్ అనేటివి తక్కువ ఉంటాయి కంపేర్ టు డైరెక్ట్ ప్లాన్. నెక్స్ట్ వచ్చి సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు మనం మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆర్డి అంటాం కదా, రికరెంట్ డిపాజిట్. అంటే మంత్లీ కొంత అమౌంట్ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ వెళ్తాయి కదా రికరెంట్ డిపాజిట్లో అయితే. అదేవిధంగా కొంత అమౌంట్ ఒక స్పెసిఫిక్ పీరియడ్లో ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అది ఎస్ఐపి. లంసమ్ అంటే ఒకేసారి మనం బల్క్ అమౌంట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ బాగా పడింది అనుకోండి, సో అప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బల్క్ అమౌంట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఒక 2-3 months తర్వాత రికవర్ అయింది అనుకోండి, అప్పుడు ఆ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఈ యూనిట్స్ని రిడెమ్ చేసి తీసుకుంటుంటాను. అది జనరల్గా చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చి నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ అనేది టోటల్ వాల్యూ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ బై టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే ఒక యూనిట్ని పర్చేజ్ చేయడానికి కావాల్సిన అమౌంట్ని ఎన్ఏవి అంటారు అనమాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అనేది మీ మ్యూచువల్ ఫండ్స్లో ఏ సెక్యూరిటీస్ ఉన్నాయో అనేదాన్ని తెలుపుతారు. ఇప్పుడు మనం వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అండ్ డెప్ట్ ఫండ్స్, వీటిని తెలుసుకుందాం. మన మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కువగా ట్రేస్ చేసేది మనీ కంట్రోల్ సైట్. మనీ కంట్రోల్ గూగుల్లో ఇలా టైప్ చేశారంటే మీకు మనీ కంట్రోల్ లింక్ ఇక్కడ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కిందకు వచ్చారంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫోకస్డ్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, డెప్ట్ షార్ట్ టర్మ్, హైబ్రిడ్, ట్యాక్స్ సేవింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి కదా. కొంచెం పైకి వచ్చారంటే సెర్చ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఇక్కడ నిఫ్టీ 50 ETF అని టైప్ చేస్తాం. సో ఇక్కడ సెర్చ్ కొట్టారంటే సో ఇక్కడ హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50ని ట్రేస్ చేసే అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ ఐసిఐసి ప్రుడెన్షియల్ నిఫ్టీ 50ని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఒక్కొక్క టర్మ్ని గమనిద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్ నేమ్ వచ్చి ఐసిఐసి ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ETF. సో ఇది ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ కేటగిరీ ఇది ఇండెక్స్ ఫండ్ కాబట్టి ఆర్ ETF కాబట్టి ఇండెక్స్ ఫండ్ ఆర్ ETF ఉంది. ఫండ్ హౌస్, ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసేది ఎవరు అని అర్థం. ఐసిఐసి ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎన్ఏవి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక యూనిట్ని పర్చేజ్ చేయడానికి కావాల్సిన అమౌంట్ అనమాట. ఈ ఒక యూనిట్ని పర్చేజ్ చేయడానికి మీకు 238.90 రూపీస్ అనేటివి కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫండ్ సైజ్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్ టోటల్ వాల్యూ ఎంత అనేది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో, ఈ మ్యూచువల్ ఫండ్ని మెయింటైన్ చేసిన దానికి వాళ్ళు చేసే ఛార్జ్ అనమాట 0.03%. నెక్స్ట్ వచ్చి క్రిసిల్ ర్యాంక్ 4 స్టార్ రేటింగ్. ఇది ETF కాబట్టి జనరల్గా పెద్దగా రేటింగ్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చి రిస్కోమీటర్, ఇది హై రిస్క్ ఫండ్ అనమాట. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్టాక్స్ని హోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి వెరీ హై రిస్క్. హై రిస్క్ రిటర్న్స్ కూడా హైగానే ఉంటాయి.
ఇక్కడ మీరు కంపేర్ చేయొచ్చు అనమాట. ఈ స్కీమ్ 1 ఇయర్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, 24.66% అనమాట. 2 ఇయర్స్లో 14%, 5 ఇయర్స్లో 16.58% CAGRతో గ్రో అయ్యింది అనమాట ఈ ఫండ్ అనమాట. వేరే మ్యూచువల్ ఫండ్స్తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. రిటర్న్స్ అనమాట, 1 వీక్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, 1 మంత్లో ఎంత గ్రో అయింది ఏంటి అనేది తెలుపుతుంది అనమాట. ఇది నెక్స్ట్ పోర్ట్ఫోలియో. ఇది ETF కాబట్టి దీంట్లో ఎక్కువగా మ్యాక్సిమం స్టాక్సే హోల్డ్ చేసి ఉంటారు. సో ఈక్విటీ 100%, వాటి వెయిటేజ్ ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్ వెయిటేజ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఇది ఇండెక్స్ ఫండ్ అనమాట. నెక్స్ట్ మనం ఏదైనా ఈక్విటీ మేనేజర్ ఫండ్ అనే దాన్ని అనలైజ్ చేద్దాం. ఈక్విటీ యాక్టివ్ ఫండ్స్కి ఇండెక్స్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఈక్విటీ యాక్టివ్ ఫండ్స్లో అయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది. ఈక్విటీ ఫోకస్డ్ అన్న ఈక్విటీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అన్న రెండు ఒకటే. ఇక్కడ టాటా ఈక్విటీ దీన్ని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ చూసండి వాల్యూ ఫండ్ అనమాట. ఇక్కడ చూస్తే ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.84% ఉంది. అదే నిఫ్టీ 50లో అయితే ఎక్స్పెన్స్ రేషియో 0.03% ఉంది. వీటిల్లో ఉండే స్టాక్స్ ఏమైతే ఉన్నాయో అనేది గమనిద్దాం. రిస్కోమీటర్ అనేది వెరీ హై. 1 ఇయర్లో 44.92% అనేది రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అనమాట. సో 2 ఇయర్స్లో 23.94% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఇప్పుడు ఒకవేళ మీరు సిప్ చేసింది అనుకున్నాం, సిప్ రిటర్న్స్ 1 ఇయర్లో సిప్ ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేసింటే ఏ విధంగా గ్రో అనేది ఈ చార్ట్లో గమనించవచ్చు. క్యాలిక్యులేట్ రిటర్న్స్, మీరు ఇక్కడ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేసింటే ఎంత రిటర్న్స్ వచ్చింటుందో గమనిద్దాం ఇప్పుడు. సో మీరు 2 ఇయర్స్ బ్యాక్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారనుకున్నాం. ఈరోజు దాని వాల్యూ 15,000 అనమాట. 21.7% అనేది యాన్యువలైజ్డ్ రిటర్న్ అనమాట, CAGR, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అనమాట. సో ఒకవేళ లంప్ సమ్ ఇన్వెస్ట్ చేశారనుకుందాము, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ని గమనిద్దాం. ఎక్కువగా ఈక్విటీ స్టాక్స్ని హోల్డ్ చేసి ఉంటాయి. ఈక్విటీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అలానే రిటర్న్స్ కూడా ఎక్కువ జనరేట్ చేసేవాళ్ళు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అనే అతను చాలా ఇంపార్టెంట్. అతను బాగా పెర్ఫామ్ చేసే స్టాక్స్ని యాడ్ చేసుకుంటుంటారు. తర్వాత ఒకవేళ బాగా పెర్ఫామ్ చేయని స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఒక డెప్ట్ ఫండ్ అనేదాన్ని గమనిద్దాం. డెప్ట్ షార్ట్ టర్మ్, టాటా షార్ట్ టర్మ్ బాండ్స్. జనరల్గా డెప్ట్ ఫండ్స్ అనేది మనీ మార్కెట్కి సంబంధించినవి ఉంటాయి. డెప్ట్ ఫండ్స్ అనేవి బాండ్స్, సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉంటారనమాట. ఇక్కడ వచ్చి NAV వచ్చి 47, ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.33% అనమాట. ఇక్కడ వచ్చి కేటగిరీ వచ్చి షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అనమాట. నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని గమనిద్దాం. డెప్ట్ వచ్చి 95.85% అనమాట. మ్యాక్సిమం వీళ్ళు సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ సెక్యూరిటీస్ని హోల్డ్ చేసినాయి. అదర్స్ 4%. నెక్స్ట్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి గమనిద్దాం. ఫస్ట్ ఉండేది DSP ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్ని సెలెక్ట్ చేద్దాం. దీని పోర్ట్ఫోలియో గమనిస్తే ఈక్విటీ 72% హోల్డ్ చేసినారు, డెప్ట్ 25%ని హోల్డ్ చేసినారు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ ప్లస్ డెప్ట్ అనమాట. ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనిద్దాం. NSEలో ఉన్న ఇండెక్స్ ఫండ్స్ ఏమి ఉన్నాయో వాటిని గమనిద్దాం. గూగుల్లోకి వచ్చి మీరు NSE ఇండెక్సెస్ అని టైప్ చేశారంటే, ఆ ఇండెక్స్ ఆర్ ఇండెక్సెస్ ఏదైనా టైప్ చేశారంటే ఇండెక్సెస్ వస్తుంది. ఇక్కడ వచ్చి NSE.comకి వెళ్ళారంటే రైట్ సైడ్ వ్యూ ఆల్ ఇండెక్సెస్ ఉంది. ఆ వ్యూ ఆల్ ఇండెక్సెస్ని క్లిక్ చేస్తే NSEలో ట్రేడ్ అయ్యే అన్ని ఇండెక్సెస్ అనేటివి ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఏదైనా ఒక ఇండెక్స్ క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆటో క్లిక్ చేశారంటే ఆ నిఫ్టీ ఆటోలో ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రైస్ ఎంత ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ఇండెక్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నాను. గూగుల్లో NSE ఇండెక్సెస్ అని టైప్ చేశారంటే
ఇక్కడ మీకు నిఫ్టీ ఇండెక్సెస్ వస్తాయి. ఈ నిఫ్టీ ఇండెక్సెస్ క్లిక్ చేస్తే నిఫ్టీ ఇండెక్సెస్లో అయితే మీకు ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇండెక్సెస్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ ఇండెక్సెస్లో సెక్టోరియల్ ఇండెక్సెస్, థెర్మిక్ ఇండెక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. మనం సెక్టోరియల్ ఇండెక్సెస్ ఆటో స్టాక్స్ కాబట్టి ఆటో క్లిక్ చేద్దాం. నిఫ్టీ ఆటోలో ఈ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అని ఉంటాయి. వీటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా. సో కిందకు వచ్చారంటే సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్, ఈ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసే స్టాక్స్ ఏవైతే ఉన్నాయి అనేటివి ఇక్కడ ఉంది. వాటి వెయిటేజ్ ఎంత అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట. M&M 16.68 వెయిటేజ్ ఉందన్నమాట నిఫ్టీ ఆటో. ఈ ఇండెక్సెస్ అనేటివి ఎవ్రీ 6 monthsకి షఫుల్ అవుతూ ఉంటాయి. అంటే బాగా పెర్ఫామ్ చేసే ఆటో స్టాక్స్ని నిఫ్టీ ఆటోలోకి తీసుకొస్తుంటారు. ఒకవేళ బాగా పెర్ఫామ్ చేయనటివి ఈ నిఫ్టీ ఆటో నుంచి రిమూవ్ చేస్తూ ఉంటారు. అలానే ఈ వెయిటేజ్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఇన్ డీటెయిల్ రిపోర్ట్ కావాలనుకోండి, ఇక్కడ డౌన్లోడ్స్లో ఫ్యాక్ట్ షీట్స్ని క్లిక్ చేశారంటే ఈ ఫ్యాక్ట్ షీట్స్లో లాంచ్ డేట్ ఎప్పుడు లాంచ్ చేశారు, నిఫ్టీ ఆటో ఇండెక్స్ని 12th July 2011లో లాంచ్ చేశారనమాట. ఇక్కడ ఇండెక్స్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి. పిఈ వాల్యూ, ఫండమెంటల్స్ పిఈ వాల్యూ ఎంత ఉన్నాయి, తర్వాత ఈ ఇండెక్స్ హోల్డ్ చేసే స్టాక్స్ వాటి యొక్క వెయిటేజ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ రిటర్న్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆటో సెక్టార్ గురించి ఏదైనా పాజిటివ్ డెసిషన్ తీసుకుంది అనుకుందాం. అప్పుడు ఆటో స్టాక్స్ అనేటివి ఫ్యూచర్లో బాగా గ్రో అవుతాయి అనుకుందాం. అప్పుడు మీరు ఏదైనా ఆటో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ మీరు ఆ ఆటో స్టాక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క P&L బ్యాలెన్స్ మొత్తం అనలైజ్ చేసి తర్వాత మీరు కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకోవాలి. మంచి బాగా బెటర్ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి. మీకు అంత నాలెడ్జ్ అనేది లేదనుకున్నాం, అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ నిఫ్టీ ఆటో ఇండెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. నిఫ్టీ ఆటో ఇండెక్స్ అనే కాదు, ఏ ఇండెక్స్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ తీసుకుందాం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్. మీకు ఫ్యూచర్లో ఐటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. మీరు ఐటీ స్టాక్స్ కొన్ని పిక్ చేసుకొని వాటిని అనలైజ్ చేస్తారు. వాటి బ్యాలెన్స్ షీటు, పిఈ, చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. సో వాటన్నిటిని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి మీరు కొన్ని స్టాక్స్ పిక్ చేసుకోవాలి. మీకు అంతగా అనలైజ్ చేసే నాలెడ్జ్ లేదు, టైం కూడా లేదు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.